సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినటువంటి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. షేర్లింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధిలో భాగంగా షేర్లింగంపల్లి డివిజన్ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. షేర్లింగంపల్లి డివిజన్లో గల స్ప్రింగ్ వ్యాలీలో సుమారు 80 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు పనులకు పీఏసీ చైర్మన్ షేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీతో కలిసి శంకుస్థాపన చేసిన షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్లో దశల వారీగా సీసీ రోడ్ల పనులను చేస్తున్నామని, రోడ్డు నిర్మాణ పనుల్లో స్థానిక కాలనీ వాసులు సహకరించాలని కోరారు. కాలనీలో ఎటువంటి సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే వీలైనంత త్వరగా పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం జోడిట్ల మాదిరి సాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, పద్మారావు, గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, మల్లేష్, స్ప్రింగ్ వ్యాలీ ప్రెసిడెంట్ సాయి చౌదరి, వైస్ ప్రెసిడెంట్ మనోజ్, జనరల్ సెక్రటరీ చైతన్య, ట్రెజరర్ నరసింహారెడ్డి, జాయింట్ సెక్రటరీ రాజేష్, అడ్వైజరీ వైభవ్, శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, లక్ష్మీప్రియ, రమణి, సమీర, స్ప్రింగ్ వ్యాలీ సొసైటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.